హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. ఓకే అండి, భూతద్దం భాస్కర్ నారాయణ ఎలా ఉండబోతుంది సినిమా? ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఇందులో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అన్ని క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. తప్పకుండా ఇది అందరినీ అలరిస్తుందనేసి కోరుకుంటున్నాను. ఓకే అండ్ అంటే మీ క్యారెక్టరైజేషన్ చాలా సినిమాల్లో చూసాం మేము, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే షఫీ గారు చేస్తున్నారంటే మినిమం ఉంటుందా దీంట్లో బేసిక్ అని మిమ్మల్ని చూసి వచ్చేవాళ్ళు ఉన్నారు సినిమాలోకి. ఈ సినిమాలో ఎలా ఉంటుందండి? తప్పకుండా ప్రతి సినిమాలో మీరు అన్నట్లుగా డిఫరెంట్ అని కాకుండా అంటే అలాంటి పాత్రలు దొరుకుతాయి. డైరెక్టర్ చెప్పినట్టు చేస్తాను అంటే ఆ కంట్రిబ్యూషన్ మొత్తం డైరెక్టర్స్కి, ఆ క్రెడిట్ మొత్తం డైరెక్టర్స్దే. నేను వాళ్ళు చెప్పినట్టు చేస్తాను. నేను అలా చేయడానికి డైరెక్టర్స్ కారణం. అలాంటి క్యారెక్టర్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు అంతే. అది డైరెక్టర్స్ క్రెడిట్, నాది కాదు. నేను జస్ట్ ప్రెజెంటర్ని అంతే. అండ్ చాలా మందితో హీరోలతో చేశారు. మన ఎన్టీఆర్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించేది మీకు? చాలా అద్భుతం అండి. ఆయనతో అసలు హీఈస్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ప్రభాస్ గారు అసలు స్టార్, పెద్ద అసలు పాన్ ఇండియా స్టార్ అయిపోయినప్పుడు కలుస్తుంటారు ఎప్పుడన్నా? అవును. ఎలా మాట్లాడతారు ఇప్పుడు? ఎలా మాట్లాడతారు? అలా చేసాము కదా. అది ఎలా ఉండే సెట్లో ఎలా ఉండేవాళ్ళు? నైస్ పర్సన్, వెరీ హంబల్, వెరీ కైండ్, రియల్లీ గ్రేట్. అండ్ భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా గురించి వన్ వర్డ్లో ఏం చెప్తారు? ఇది ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇది తెలుగు ప్రేక్షకులకి తప్పకుండా అలరిస్తుందనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.